మేము శేషాచలం అడవి ట్రెక్కింగ్లో భాగంగా ఇక్కడ మేము పోయే రూట్లో ఇక్కడ చూడు వర్షం వచ్చి అక్కడ నుంచి వాటర్ బాగా ఫ్లో అయ్యి ఎలా కొట్టేసినాయో మేము ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మనము వాడే ప్రతి ఒక్క కూరలోనూ ఒక ఆకు వేయకుండా ఉండలేం. ప్రతి ఒక్క కూరలో ఈ ఆకు అనేది వేయాలి. అదే ఇక్కడ ఈ కరివేపాకు. ఇక్కడైతే ఈ కరివేపాకు చెట్టు చాలా పెద్ద చెట్టు. ఇది చూడు ఈ చెట్టు అంతా ఈ కరివేపాకు చెట్టే. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇలా అనేకమైన వనమూలికలు ఇక్కడ ఉంటాయి. దారిలో వచ్చేప్పుడు మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ నన్నారి సర్వత్ తాగుతూ ఉంటాం. ఈ నన్నారి సర్వత్ సుగంధప వేర్లు అని అంటాము. ఈ సుగంధప వేర్లు ఈ అడవిలో అనేకమైన మొక్కలు ప్రతి అడుక్కు అవి ఉన్నాయి. ఇట్లా కరివేపాకు చెట్లు ఉన్నాయి, ఇట్లా చింత చెట్లు ఉన్నాయి, మాడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ శేషాచలం అడవుల్లో లేని వనమూలికలు అంటూ ఏమీ లేవు. ప్రతి ఒక్కటి ఔషధమైన మొక్కలు చాలా ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంటు ఈ ప్రకృతిని మనం చూడాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉండాలా. చాలామంది ఇక్కడికి వచ్చి ఉండరు. మాకు ఆ దేవుడు ప్రసాదించిన వరం. ఇక్కడికి వాసన వస్తుందండి. అవునవును. ఈ కరివేపాకు న్యాచురల్. ఇక్కడ ఎవరు నీళ్లు పోయడం కానీ దీన్ని పోషించడం కానీ ఏం జరగదు. న్యాచురల్గా ఉంటుంది ఈ కరివేపాకు. చాలా అద్భుతంగా ఉంది. స్మెల్ మన తోటలో వేసే కరివేపాకు కన్నా ఎక్కువ స్మెల్ ఉంది. కానీ ఇక్కడ చాలా ఏండ్ల మొక్క. ఇది చాలా ఏండ్ల మొక్క, చాలా పెద్ద చెట్టు. కానీ ఇక్కడ ఏమైందంటే వాటరు ఎక్కువ స్పీడ్తో ఫ్లో అయిన దానివల్ల ఇక్కడ వచ్చేసి చూడండి ఏర్లు ఎలా బయటపడినాయో. ఇక్కడ ఏర్లు చూడు ఎలా బయటపడినాయో. ఇంత లోతుకు దిగుంటాయి. ఈ ఏరు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 10 అడుగులు ఉన్నా కూడా ఇంకా లోపలికి చొచ్చుకొని ఉన్నాయి. అందువల్ల మొక్క చాలా లోతు నుంచి వస్తుంది కాబట్టి చాలా ఏళ్ళ వరకు మా ట్రెక్కింగ్ సభ్యులు చెప్పినట్టు ఈ కరివేపాకును కొంత కొయ్యమంటున్నారు. మేము కొంచెం కోస్తాం. ఓకే రమేష్ గారు, కొంచెం మీరు వీడియో సార్ కొంచెం వీడియో చేస్తే నేను కరివేపాకును కోస్తా. వంటలేకే అవసరం అంటున్నారు పెద్దలు, గౌరవనీయులు, మన ట్రెక్కింగ్ సభ్యులు. మిస్టర్ నాగరాజు గారు కరివేపాకు కోస్తున్నారు. ఆ పైన ఉండేది కోసేయండి సార్. అదే లేతగా ఉండేది కోసేయండి. పైన ఉండేది కోసేయండి. లేదు పైకి ఎక్కుతానంటే ఎక్కండి. ఎక్కుతానంటావు అయితే. ఇంకా చాలే, అదే చాలే, ఇంకా చాలే. పోయమ్మా ఎక్కువ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ దాన్ని అందరికి పంపించండి, షేర్ చేయండి.